హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్నైతే నేను బొర్రా వీడియో పెట్టాను కదండీ! అరకు వెళ్ళామని. ఇప్పుడైతే నెక్స్ట్ లొకేషన్స్ ఏటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి. అరకు లొకేషన్స్ ఏటేటి ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చేద్దామండి. ఎక్కడ స్కిప్ చేయకండి, చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా అరకు వెళ్ళాలనుకుంటే ఈ లొకేషన్స్కి చాలా బాగుంటాయి, వెళ్ళండి ఫ్రెండ్స్. మేమైతే బొర్రా అయిపోయిన తర్వాత ఇలా వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చామండి. పర్లేదు, అవే ఆరిపోతాయి. ఏం వాతావరణం అది. ఇదేదో జొన్న ఏమన్నా కంట్లో ఎవరు మీ అబ్బాయి? వాటర్ ఫాల్ బాగుంది కదా అక్క. చూడండి, చూడాలనుకుంటే వెళ్ళండి. జాగ్రత్త, స్నానం చేయొచ్చు. ఏదో పని చేసేస్తున్నారు. అమ్మకి అలా తిప్పి అది తిప్పి అమ్మని దిగేస్తున్నా, అలా దిగిరా. ఒక వీడియో అలా తీసుకొని బ్యాక్ హై చెప్తారు. బాగా తీసాడు అబ్బాయి ఫోటోస్. పడిపోయాడు, పడిపోవడం కాదు, పడిపోయాడు. ఎందుకంటే వాళ్ళని తీసారు కదా, సరదా పడతారు కదా. అదే కదా.
వీడియో పెట్టవా నువ్వు అమ్మో ఏమ్మా అలాగ వెళ్ళిపో నువ్వు అలాగా మెట్లు చిన్న ఎత్తులో పెట్టవలసిందే అది డబ్బులు ఎక్కువైపోతాయని మెట్టు మేడల్లా ఇంత మెట్టు ఆయుష్ వేరు ఆయుష్ ఆయుష్ మునిగారా ఏమో రాలేదు నేను అంతే చేసాము హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు చెప్పు చెప్పురా హాయ్ గుడ్ అయిపోయి ఒకసారి చెప్పు చెప్పు ఇంకొకసారి ఇక చూడు అయిపోయారా వెరీ గుడ్ సెకండ్ మామ సెకండ్ ఇలా వాటర్ ఫాల్ అయితే అయిపోయిందండి. ఇంకెక్కడైతే బాగా ఎంజాయ్ చేసాము. కిందకైతే మా పెద్దమ్మ వాళ్ళు అయితే రాలేదండి. నేను మా అక్క వాళ్ళ పాప అయితే కిందకెళ్ళి మరి ఆ వాటర్ ఫాల్ దగ్గరికి కూడా వెళ్ళి బాగానే ఎంజాయ్ చేసామండి. నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే గాలి కొండలటండి. అక్కడి నుంచి కొండలన్నీ చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. చాలా పైనుంచి ఆ లొకేషన్ అంతా చాలా బాగుంటుందండి. ఇక్కడి నుంచి ఏంటంటే అరకు కొండలు, లోయలు అవన్నీ బాగా కనిపిస్తాయండి. ఈ గాలి కొండలు అని దీనికి ఒక పేరంట. ఇక్కడ కూడా చుట్టూ గ్రిల్స్‌తో స్టేడియంలా కట్టారనమాట. ఇంక అక్కడి నుంచే వచ్చిన టూరిస్టులందరూ ఇంక ఇక్కడైతే చూస్తారండి. ఇక్కడి నుంచే చూసి లొకేషన్ అంతా ఇక్కడ చాలా బాగుంటది. ఈ పక్కన అయితే బొంగులో చికెన్ అంటారండి. అంటే అరకు వెళ్ళే వాళ్ళకి అది ఫేమస్ అనమాట. చికెన్ అయితే అది అలా చేస్తారు. చాలా బాగుంటది. బొంగులో చికెన్ అంటారు. అది ఎవరైనా వెళ్ళే వాళ్ళకే తెలుస్తదనమాట. చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఇంకా చికెను అవన్నీ అక్కడ ఫేమస్ అనమాట. ఇంకా ఇక్కడ కాఫీ తోటలు ఉంటాయన్నమాట. కాఫీ పొడి నెక్స్ట్ ఏంటంటే టీ పొడి ఇవన్నీ అమ్ముతారనమాట. ఇక్కడ ఏంటంటే మిరియాలు అలాంటివన్నీ పండుతాయండి. ఇంకా అక్కడ ఏవేవి పండుతాయన్నది అవన్నీ కూడా మనకి అక్కడ వెళ్ళే టూరిస్టులందరికీ అక్కడైతే పెట్టారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ చెట్లు పైకి తీగల్లాగా వెళ్ళాయి కదండీ! తమలపాకు తీగల్లాగా వెళ్ళినాయి. చెట్టు అంతా అల్లినట్టు ఉంటాయి. అవేంటంటే మిరియాలటండి. మిరియాలు అలా చెట్లు పైకి పాదులాగా పాకుతూ మిరియాలు కాస్తాయంట. అది కిందంతా కాఫీ తోటలనమాట. ఇదంతా మాత్రం చాలా బాగుందండి. ఎవరైనా వెళ్తే మిస్ అవ్వకండి. నెక్స్ట్ మేము వెళ్ళే ప్లేస్ అండి బొటానికల్ గార్డెన్స్ అటండి. ఇక్కడ మొక్కలు చాలా బాగున్నాయన్నమాట. లోపలంతా ఇంకా ఒక పార్క్ లాగా ఉంటదన్నమాట. ఇక్కడ అన్ని మొక్కలు ఉంటాయన్నమాట. చాలా బాగుంటది ఈ ప్లేస్ కూడా. ఇదైతే ఎవరెళ్ళినా ఇంకా చాలా టైం స్పెండ్ చేయవలసి ఉంటది. అంత పెద్ద పార్క్ అండి. మేమైతే కొద్దిగా టైం లేక కొద్దిగా టైమే ఇంకా స్పెండ్ చేసి అయితే బయటకొచ్చేసాము. కానీ చాలా బాగుంటది ఈ ప్లేస్ కూడా. ఎవరైనా ఈ ప్లేస్ కూడా వెళ్ళండి. ఇలా ఏ ప్లేస్‌కైతే వెళ్ళామో ఆ ప్లేసుల్లోని ఇప్పుడైతే టికెట్ పెట్టారండి. ఒక 10, 15 సంవత్సరాల క్రితం అయితే టికెట్ అవి లేవన్నమాట. చాలా బాగుందండి ఈ ప్లేస్ కూడా. ఇలా చెట్లు పైనుంచి చెట్లు లోపల కూడా ఇలా పాదులు అవి పాకించి మరీ చెట్లు లోపల ఇల్లు కట్టి చాలా బాగుందన్నమాట ఈ ప్లేస్ కూడా. చూస్తేనే తెలుస్తదండి దగ్గర నుంచి. ఇలా ఈ చెట్టు లోపల చూడండి ఒక హౌస్ లాగా భలే కట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడైతే బుద్ధుడిని పెట్టారు. దాని చుట్టూ చక్కగా మంచిగా పూలు అవన్నీ పెట్టి ఇక్కడ కూడా ఈ ప్లేస్ బాగుందండి. అలా ఈ పార్క్ అంతా మంచిగా అరేంజ్ చేశారనమాట. కానీ మేము కొన్ని కొన్ని చూడలేదండి. కొద్దిగా టైం అయిపోయిందని. ఇంకా ఈ పార్క్ అంతా చాలా బాగుంటది. ఒకసారి అయితే వెళ్ళేటప్పుడు స్పెండ్ చేసి చూడండి ఫ్రెండ్స్.
ఈ పార్కులో షూటింగ్‌లు గూడా అవుతాయటండి. మేమెళ్ళినప్పుడు కూడా ఒక షూట్ జరిగిందనమాట. మాకు కూడా చాలా హ్యాపీ అయ్యింది. ఎందుకంటే మేము కూడా షూట్ చేస్తున్నాం కదా! వాళ్ళెలా చేస్తారనేది గూడా నేను కొద్దిగా చూసాననమాట. ఒక చిన్న పిల్లాడికైతే షూట్ జరుగుతుంది. వాళ్ళైతే ఇంకా ఆ పిల్లాడితో షూట్‌లో చాలా బిజీగున్నారనమాట. అలా చూస్తూ ఎంజాయ్ చేసాం. ఇక్కడేంటంటే రాళ్ళు చూసారా? ఒక రాయి మీద ఒక రాయి పెట్టి భలే కట్టారండి. ఇది కూడా బావుంది ఈ ప్లేసు. ఇక్కడేంటంటే ఇక్కడేంటంటే చెట్టు తాలూకా మొదలుంటది గదండీ! చెట్టు కింద భాగం దాన్నంతా ఇలాగా చెట్టు అంతా పోయిన తర్వాత ఆ చెట్టుని కూడా ఆ మొదలతో ఇలా డెకరేట్ అయితే చేశారండి. ఇది కూడా బావుంది. ఇలా ఈ పార్క్ నిండా చాలా ఐటెమ్స్ అన్నీ చెట్లతో డెకరేట్ అయితే చేశారండి. చాలా బావున్నాయి. పనసకాయలు అంట చూడు. ఇక్కడేంటంటే మందార చెట్లుంటాయి గదండీ! అదంతా ఒక తోటలాగేశారు. ఆ మందార చెట్లు చూడండి పైకి రానివ్వకన్నా గుబురుగా ఇలా కట్ చేశారు. చాలా బావున్నాయండి. పువ్వులైతే అంటే మేమెళ్ళే ముందే కట్ చేసినట్టున్నారు. అంటే ఒక నెల ముందు అంతా చిగురుతో భలే గుబురుగా ఉందనమాట. చాలా బావున్నాయి. ఇవన్నీ ఫ్లవర్స్ పూస్తే ఇంకా చూడలేమండి ఆ తోటని అంత బావుంది. ఆ ఫ్లవర్స్ చూడండి పింక్‌గా భలే ఉన్నాయి మందారాలు. ఈ తోటంతా ఇలాగే కట్ చేశారనమాట. మా శ్రావ్యతో నేనన్నాను, "ఇటు నుంచి ఎటు మా మందార చెట్లు గూడా ఇలా కట్ చేసేస్తున్నావు" అని. తనైతే నవ్వుతుంది. ఇలా చెట్లయితే చాలా బావున్నాయండి. చాలా పెంచుతున్నారు ఈ పార్కులో. తన్నేస్తారు. 500 అంట. బోర్డు మీద రాసింది. నెక్స్ట్ అయితే గులాబీ తోటలోకెళ్ళామండి. గులాబీ తోట అంటే గులాబీ చెట్టు పెద్ద పెద్దగా ఉండి, మంచిగా ముల్లులతో పెద్ద తోటలా ఉండి పువ్వులుంటాయి అనుకుంటారు. కానీ ఇక్కడికెళ్ళాక మాకొకటి అర్థమైందండి. ఎలా ఇలా పూస్తన్నాయివి? భూమిలో కనీసం మట్టి కూడా సారం లేదండి. అసలు వాటర్ కూడా లేదు. గట్టిగా పట్టే మట్టిలాగా ఉండి అలా ఉన్న తోటలో చూడండి ఆ ప్లేస్‌లో అసలు ఆ వాటర్ సారమో ఏటో తెలీదు. పువ్వులైతే ఒక్కో చెట్టుకండి చెట్టు కూడా లేదండి. మొదలంటారు కదా! మోడి బారిపోయిన మొదల. దానికైతే పువ్వులండి చాలా పెద్ద పెద్ద పువ్వులు. ఒక్కో చెట్టుకి ఒక్కో 10, 20 ఇంకా 30 కూడా ఉన్నాయండి. గుత్తు గుత్తుగా పూసి చాలా పెద్ద గులాబీలనమాట. అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడికెళ్ళాక ఇంకా ఈ ప్లేస్‌కెళ్ళాక ఎవరైనా ఆశ్చర్యపడవలసిందే. ఎందుకంటే, మనం ఇంటి దగ్గరేసే మొక్కలకైతే చాలా చేస్తాం కదండీ! అలా ఏటి చెయ్యకన్నా ఓన్లీ కనీసం ఆకులు కూడా లేని తోట దగ్గర చూడండి ఇలా పువ్వులు పూయడం అంటే ఒక ఆశ్చర్యమేనండి. నాకైతే ఇంకా తోటలో నుంచి రాలేకపోయాను. అంత బావున్నాయన్నమాట పువ్వులు. ఇంకా లేడీస్‌కైతే ఇంకా ఇష్టం కదండీ! ఇంకా ఎవ్వరైనా ఆ తోటలోకెళ్తే ఆశ్చర్యపోవాల్సిందే. అంత బావున్నాయన్నమాట. నాకు పార్కులో నచ్చిందల్లా ఈ పువ్వులేనండి. ఇలా ఈ గులాబీ మొక్కల దగ్గరైతే నేను చాలా ఆశ్చర్యంగా చాలా టైం అయితే ఇక్కడే స్పెండ్ చేశాను. చాలా బావున్నాయి. అబ్బా! అసలది అందం కాదు. పువ్వులా? ఈ గుత్తు బావుంది. హ్మ్. శ్రావ్య ఎవరైనా చూస్తాండ్రా. తెంపేసారా? తెంపేసాను. 500 నిజమేనా? నిజంగానే. వామ్మో!
చాలా ఇందా మనకి ఎవరైనా ఇలా ఈ పార్క్ అయితే పూర్తయిపోయిందండి. ఇలా ఈ లొకేషన్‌లు అవి చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే అయిపోయిందండి. నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే మ్యూజియం అండి. ఇంకా ఆ ప్లేస్‌కెళ్ళాక నాకైతే చాలా ఆశ్చర్యం అండి. ఒకటి మించి ఇంకొకటనమాట. చాలా బాగుంది. ఇంకెళ్ళిన ఎంట్రన్స్‌లోనే ఇలా జంతువులు అప్పుడు ఉండే నాగరికత తాలూకా డీటెయిల్స్ అన్నీ ఎంట్రన్స్‌లోనే మనకి చిన్న చిన్నగా పెట్టారనమాట. ఇలా వెళ్ళిన ఎంట్రన్స్‌లోనే స్విమ్మింగ్ పూల్ ఉంటదండి. అలా నడుచుకుంటూ ఎళ్తే ఇక్కడ అక్కడక్కడ వాళ్ళు పని చేసేవి అవన్నీ బొమ్మలు పెట్టారనమాట. అంటే అప్పుడుండే గిరిజనులు ఎలా ఉండేవారు, ఎలా పని చేసేవారు అవన్నీ పెట్టారండి. ఇక్కడేంటంటే గిరిజనులు లేడీస్ ఉంటారు గదండీ! వాళ్ళు పోస్టర్ పెట్టారండి. ఇలా రియల్‌గా ఉండేటట్టే ఉన్నారు. ఇదా? బావుందా? సాయి బానే వస్తుందా? ఇలా ఎంట్రన్స్‌లో ఒక బిల్డింగ్ ఉంటదండి. ఆ లోపలికెళ్తే ఇంకా ఆశ్చర్యం అండి. చాలా బావుంటది. అంటే గిరిజనులు అప్పుడు ఎలా ఉండేవారు, వాళ్ళు జీవన శైలి ఏంటి అనేది మనకు కళ్ళు కట్టినట్టు చాలా చూపించారనమాట. ఇక్కడ మ్యూజియం అంటే అసలు మెయిన్ ఎంట్రన్స్‌లోనే చాలా పెట్టారండి. చాలా బావుంది. ఇక్కడేంటంటే అప్పుడు గిరిజనులు ఎలా వేటకెళ్ళేవారు, ఎలా వేటాడేవారు అని ఇక్కడొక అలా క్రియేట్ చేశారండి. చాలా బావుంది ఇది కూడా ఈ పోస్టరు. అంటే లోపల రియల్‌గా మనుషులు ఉండేటట్టు, వేటాడేటట్టే రియల్‌గా ఉందనమాట. ఇక్కడ అడవి ప్రాంతాల్లో వేటకెళ్తారు కదండీ! అవి తెచ్చేటప్పుడు ఎలా తెస్తారనేది గూడా కళ్ళుకి కట్టినట్టు భలే పెట్టారండి. అప్పుడు మనుషులందరూ చూడండి ఎలా అంటే బట్టలు అవన్నీ లేకన్నా ఇలా ఉండేవారనమాట. అవన్నీ రియల్‌గా భలే చూపించారండి. నెక్స్ట్ ఏంటంటే లేడీసు ఇంట్లో దంచడం, చెరగడం, తర్వాత తిరగలితో ఇప్పుడంటే పిండి మిల్లీలు అవి వచ్చాయండి. మిక్సీలు అలాంటివి. అప్పుడేంటంటే ఇలా దంచడం అవి చేసేవారనమాట. అక్కడ తిరగలి ఉంది కదండీ! దాంతో తిప్పితే పిండి వస్తదనమాట. అలా పిండితో పిండి ఇసరడం. తర్వాత ఏంటంటే అందరూ వేటకెళ్ళి వచ్చిన తర్వాత చేపలు పట్టడం అంటారు గదండీ! అది ఒకటి పోస్టర్ అండి. చాలా పెట్టారండి. ఒక్కో పోస్టర్‌కి ఒక్కొక్క మీనింగ్ ఉందనమాట. అలా పెట్టారండి మ్యూజియంలో. చాలా బావుంది. ఆశ్చర్యంగా ఉందనమాట. రియల్‌గా ఎలా ఉంటారో అలా ఉందనమాట. ఇక్కడేంటంటే గిరిజనులందరూ పండిన పంటలుంటాయి గదండీ! అవన్నీ తెచ్చి మనమంటే ఇప్పుడు మార్కెట్ సేల్‌లో అవే ఉంటాయండి. కానీ వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం వచ్చి అలా బయట పోగులు పెట్టి మరీ అమ్మేవారండి. ఇక్కడేంటంటే సూర్య నమస్కారం ఇలా చేసేవారని ఇక్కడ ఎగ్జాంపుల్‌గా చూపించారండి. అలా ఇంట్లో లేడీస్ అక్కడ పూజ చేస్తే తన యజమానొచ్చి ఇలా సూర్య నమస్కారం చేస్తున్నట్టు క్రియేట్ చేశారు. చాలా బావుందండి ఇది కూడా. ఇక్కడేంటంటే ఇంటికి మంగళవాళ్ళు వచ్చి మనకు తల కటింగ్ అది చేస్తారండి. అప్పుడు అలా చేసేవారనమాట. ఇప్పుడంటే మన షాపులకి అవి ఎళ్లి అక్కడే తల కటింగ్ చేసుకుంటాం. ఇక్కడేంటంటే వాళ్ళ సామాన్లు చూడండి. ఇప్పుడంటే మనం కుక్కర్‌లని ఇవన్నీ వచ్చాయండి. అల్యూమినియం అవి. కానీ అప్పుడు అన్నీ చెక్కతోని, మట్టితోనే ఉండేవండి. ఇక్కడేంటంటే ఎవరైనా ఎదురొస్తే ఇలా నమస్కరిస్తూ ఇలా పలకరించుకునేవారనమాట. ఇలా అన్ని పోస్టర్‌లకి ఒక్కొక్క మీనింగ్ పెట్టేలాగా భలే క్రియేట్ చేశారండి. నాకైతే ఈ లోపల ఆశ్చర్యంగా ఉందండి. రియల్‌గా ఉండేటట్టే ఉంటారనమాట. మనం లోపల అడుగుపెట్టిన నుంచి చాలా ఆశ్చర్యంగా ఉంటదండి. ఒకప్పుడు ఏంటంటే సినిమాలు అలాంటివి ఏటి ఉండేవి కాదండి. సాయంత్రం అయితే ఒక ఊర్లో ఒక డ్రామాలు అవి యేసేవారనమాట. దానికి మీనింగే ఇలా చూపించారండి. అక్కడేంటంటే తను చేసిన అతనికి మేకప్ వేయడం అనమాట. అలా అక్కడ క్రియేట్ చేశారు. ఇక్కడేంటంటే అందరూ పల్లెటూరులో లేడీస్ ఉంటారు గదండీ! వాళ్ళు ఏదైనా ఆడుకుంటుంటే వాళ్ళకి మీనింగ్‌గా
ఇలా ఆటలు ఆడుకుంటే వాళ్ళకి మీనింగ్గా ఇలా మ్యూజిక్ వాయించేవారండి, అదొకటి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక గుడి అంటే ఇలా ఉండేదన్నమాట. అంటే అమ్మవారి గుడి అని ఇలా రాళ్ళుతో ఇలా ఇలా పందిర్లేసి ఇలా రాళ్ళతో క్రియేట్ చేసి అలా మొక్కుకునేవారటండి. అలా దానికి మీనింగ్గా అలా పెట్టారు. తర్వాత ఏంటంటే సాయంత్రం అయ్యేసరికి యజమాని యజమానురాలు ఇలా కూర్చొని ఏవో మాట్లాడుతూ ఏవో పనులు చేసుకుంటూ ఇక్కడైతే ఇలా క్రియేట్ చేశారండి. చాలా బాగుంది ఇది కూడా. అసలు అప్పుడు ఉండే జీవనశైలి ప్రకారం ఇక్కడైతే మ్యూజియంలో పెట్టారండి. ఇక్కడేంటంటే ఊర్లో ఒక పెళ్ళి అయితే ఎలా చేస్తారన్నది కూడా ఇక్కడ క్రియేట్ చేసి పెట్టారండి ఇది కూడా. అంటే తర్వాత ఏంటంటే గిరిజనులు ఏవేవి పండిస్తారన్నది ఇలా షాప్‌లా కాకుండా చూసారా రోడ్డు మీద అంటే ఇలా పెట్టి ఆటిలకి రేటు ఎలా పెట్టి అవన్నీ పెట్టారనమాట. వాళ్ళు పండించే పంటలన్నీ ఇలా అమ్ముకునేలాగా అలా కుండలతో, బుట్టలతో పట్టుకెళ్ళినట్టు ఇక్కడైతే ఇలా క్రియేట్ చేశారండి. ఇది కూడా చాలా బాగుందనమాట. అప్పుడైతే పంటలు పండించేవి మార్కెట్లు అవి ఉండేవి కాదండి. ఎవరికి పండిన పంట వాళ్ళు రోడ్డు మీద పట్టుకెళ్ళి పోగులవి వేసి పండించినవి అమ్మేవారనమాట. తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి పొదలంట పుట్టగొడుగులు ఉంటాయి కదండీ! అవి పేలినప్పుడు ఇలా పట్టుకొని ఇలా ఏరుకుంటూ అదొక పోస్టర్ పెట్టారండి. అసలు ఒక్కొక్కరు ఒక్కొక్క అంటే పననమాట అలా పెట్టారండి. చాలా బాగుంది ఇది కూడా. ఇక్కడేంటంటే ఏవైనా చేలుంటాయి కదండీ! ఆటిలంట గడ్డి అవి కలుపు మొక్కలవి తీయడం అనమాట. ఇలా అది కూడా పెట్టారండి. అసలు ఒక్కొక్క పోస్టర్‌కి ఒక్కొక్క మీనింగ్ అనమాట. చాలా పెట్టారండి. యజమానిలాగా నాగలి పట్టుకొనెళ్ళి దున్నడం అవన్నీ పెట్టారనమాట. ఇక్కడేంటంటే ఇదంట ఎవరైనా పండినవి ఇలా బుట్టలతో తెచ్చి అమ్మడం అనమాట. ఇక్కడ నులక మంచాలు ఇవన్నీ ఓన్‌గా క్రియేట్ చేసి భలే పెట్టారండి. ఆశ్చర్యంగా ఉందనమాట. ఇంకా లోపలైతే ఎవరో ఉన్నారు, ఏదో అందరూ ఉన్నారన్నట్టే పెట్టారండి. అంటే జనాలు నడుస్తున్నట్టు రియల్‌గా ఉండేటట్టే క్రియేట్ చేశారు. ఇక్కడేంటంటే పెద్ద మనుషులు ఉంటారు కదండీ! ఊర్లో ఏ తప్పు జరిగినా ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకొనెళ్ళి అక్కడ తీర్పు చెప్పేలాగా ఇలా అతని ముందే అంతా ఇలా చెప్పేలాగా ఏర్పాటు చేశారనమాట. ఇలా మ్యూజియంలో ప్రతి దగ్గర అంటే మానవుడు జీవించే జీవనశైలిలో ఏదైతే జరుగుతాయో అవన్నీ ఓన్‌గా క్రియేట్ చేసి భలే పెట్టారండి. ఇక్కడేంటంటే ఇప్పుడంటే ప్రహరీ గోడలొచ్చాయి. అక్కడ దానికి మీనింగ్‌గా చూడండి తడకలు అవన్నీ కట్టేవారనమాట. ఇంకా ఇలా మ్యూజియంలో అయితే ఏవేవి పెట్టారన్నది కళ్ళకు కట్టినట్టు భలేగా పెట్టారండి. అవన్నీ అయితే అయిపోయి ఇంకా బయటకైతే వచ్చేసామండి. బయటన కూడా అక్కడక్కడ చూసారా గిరిజనులు అప్పుడు నీళ్ళు ఎలా పట్టుకెళ్ళేవారు బిందెపై బిందె పెట్టి ఒక చెరువుల్లంట ఉండే వాటర్ని ఎలా ఇంటికి మోసుకెళ్ళేవారు అవన్నీ చూపించారండి. ఇంకిక్కడైతే ఎవరైనా వాటర్ అడిగితే ఇలా బిందెతో ఇచ్చి తాగమనేలాగా అది ఒకటి పెట్టారు. వీళ్ళందరూ ఏంటంటే మేము వైజాగ్ స్టార్ట్ అయిన నుంచి మేమందరం కలిసే జర్నీ చేసామన్నమాట. వీళ్ళు కూడా మాలాగా అన్నీ చూడ్డానికనే ఇలా బయలుదేరారండి. ఇంకా వాళ్ళు మళ్ళీ మ్యూజియంలో కలిసారనమాట. కలిసినప్పుడు ఇంకా బాయ్ చెప్పారండి. ఇంకా మాకైతే ఇంకా అంతా చూసేసామండి లోపల మ్యూజియంలో. ఇంకా బయటకైతే ఇలా వస్తే ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటదనమాట. ఇలా పక్క నుంచి వెళ్తే బయటికి ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇంకా మేమైతే ఇంకా చూడవలసిన ప్లేసులైతే ఉన్నాయండి. కానీ మాకు టైం సరిపోక చూసినవి ఇంకా ఇవేనండి. ఇలా అయితే మా అరకు జర్నీ అయితే ఎండింగ్‌కి వచ్చిందనమాట. ఎవరైనా వెళ్ళాలనుకుంటే అరకు వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళి అన్నీ మంచిగా చూసి ఒకరోజు టైం స్పెండ్ చేసేలాగా వెళ్ళాలండి. ఏవైనా ప్లేసులన్నీ చూడాలనుకుంటే. మేమైతే ఒక్క రోజులోనే ఇవన్నీ చూసి ఇంక బయలుదేరామండి వైజాగ్ అనేది. ఏంటంటే ఉయ్యాలవి పెట్టారండి. ఇంకా నేను ఉయ్యాల చూస్తే చిన్న పిల్లలాగా ఎళ్లి మరీ ఊగానండి ఒక 5 నిమిషాలు. చాలా బావుందనమాట. ఇంకా మా అరకు జర్నీ అయితే ఇలా అయిపోయిందండి. మీరైతే ఎళ్తే అన్ని ప్లేసులు కవర్ చేసేలాగా టైం స్పెండ్ చేయండి. ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలా అరకు ప్రయాణం అయితే జరిగిందండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.